హాయ్ గాయ్స్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళా. సో ఒక బిర్యానీ చేసామన్నమాట నేను మా అత్త. అంటే నేనే చేశాను మొత్తం. ఏంటంటే ఈ వ్లాగ్ లో ఏంటంటే నేను చాలా వ్లాగ్స్ మొత్తం బిర్యానీ గురించి పెట్టాను, లాంగ్ వీడియోస్ లైక్ కొన్ని వీడియోస్ తప్పగా. సో ఈ బిర్యానీలో స్పెషల్ ఏంటంటే నేను బెంగళూరుకి సంబంధించిన ఒక బిర్యానీ చేసాం. బెంగళూరులో స్పెషల్ అనమాట, అది కర్ణాటకలో దొన్నె బిర్యానీ అంటారు వాటిని. చాలా బాగా వచ్చింది టేస్ట్. అలానే వీడియో ఫన్నీగా కూడా ట్రై చేసాం. చాలా బాగా, అసలుకి చాలా బాగా వచ్చింది వీడియో. సో మీరందరూ చూసి ఆనందిస్తారనేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు కొద్ది కాకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో మీకు అర్థమవుతుంది ఏం చేసాం, ఎట్లా వచ్చింది, ప్రాసెస్ ఏంటి. సో మీరు ఈ ప్రాసెస్ లో చేస్తే మీకు ఒరిజినల్ దొన్నె బిర్యానీ వస్తుంది. గ్రీన్ గా చేస్తే దొన్నె బిర్యానీ రావడం కాదు, బట్ ఆ టేస్ట్ రావాలంటే నేను వాడిన ఇంగ్రీడియంట్స్ మీరు వాడాలి, పదార్థాలు అన్ని వాడాలి. సో ఒకసారి చూసి చేసేయండి, మీకు కూడా మంచి ఉపయోగం కలుగుతుంది. అలానే నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అలానే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసేసి అలానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలా షేర్ చేయండి. సో ఈ రీసెంట్గా నేను ఒక క్రైమ్ స్టోరీస్ అనే స్టోరీస్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నా. అది కూడా చాలా బాగుంటుంది. సో అది కూడా చూసి ఆదరిస్తారనేసి కోరుకుంటున్నా. సో ఇంకేముంది, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్పెషల్గా దొన్న బిర్యానీ చేయబోతున్నాం. ఆంధ్ర వాళ్ళము దొన్న బిర్యానీ చేయబోతున్నాం. క్వైట్ క్రేజీ అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి, ఐటమ్స్ అన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూర. మెయిన్ ఇదే కావాలి, మెంతికూర. తర్వాత ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, అలానే ఒక 10 నుంచి 10 వరకు పచ్చిమిర్చి. ఇవి ఇంగ్రీడియంట్స్, ఈ 3: పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మెంతికూర. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత రాతి ఆకు, ఇది కూడా ఇంపార్టెంటే. సో సొంపు కొద్దిగా ఒక 10 నుంచి 10 లోపు, 5 నుంచి 10 ఆ మధ్యలో లవంగాలు. తర్వాత స్టార్, మళ్ళీ బిర్యానీ ఆకులు, కొన్ని మిరియాలు, చెక్క. ఇవన్నీ మసాలాలకు కావాలి, మ్యాండేటరీ అనమాట. సో అలానే ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీనికి దొన్నె బిర్యానీ టేస్ట్ రావాలంటే ఈ నెయ్యి ఖచ్చితంగా వాడాలి. నెయ్యి, ఈ నెయ్యి కంపెనీ నెయ్యి కాదు, నెయ్యి ఏదో ఒక నెయ్యి. తర్వాత దొన్నె బిర్యానీ మెయిన్ ఇంగ్రీడియంట్ చిట్టి ముత్యాల రైస్. సో చిట్టి ముత్యాల రైసు. అలానే నేను 1 కేజీ చికెన్ తీసుకున్నా, దీన్ని మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అలానే పెరుగు, ఆనియన్స్, పెద్ద సైజు 3 ఆనియన్స్ తీసుకోవాలి. అలానే పెద్ద సైజు 2 టమోటాస్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మ్యారినేట్ చేసి చూపిస్తాను. సో చూసేసేయండి. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. సో దానికి కావాల్సింది ఫస్ట్ కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మళ్ళీ దాంట్లో వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం. అలానే కొద్దిగా కారం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కారం, ఇది మాత్రం సరిపోతుంది, కొద్దిగా వేసుకుందాం. అండ్ మెయిన్ పెరుగు. సో ఇప్పుడు 5 మినిట్స్ నేను దీన్ని బాగా మ్యారినేట్ చేసి బాగా కలిపాను అనమాట. బాగా కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఈ బిర్యానీకి కొద్దిగా పెరుగు ఎక్కువే కావాలి. సో కారం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటుతనం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మ్యారినేట్ చేసి ఒక గంట, 1 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. సో మసాలా అన్ని పట్టేంత వరకు, ఓకేనా. మసాలా ప్రిపేర్ చేసుకునే దానికి ఫస్ట్ ఈ రాతి పువ్వు అనమాట, ఇది కొద్దిగా అంతా వేసుకోవాలి. దీన్ని రోస్ట్ చేయడం అవసరం లేదు. రోస్ట్ చేస్తే ఏమైందంటే చేదు వచ్చేస్తుంది. సో బిర్యానీ ఆకులు కొన్ని, ఓకేనా. పచ్చిమిర్చి వచ్చేసిన దాంట్లోకి బిర్యానీ ఆకులు కొన్ని, ఆ కొన్ని ఉంచుకుందాం మళ్ళీ బిర్యానీ చేసుకునే దానికి. చెక్క, అలానే ఒక 2-3 స్టార్లు,
మీకు స్పైస్ ఎక్కువ తింటే 2 3 వేసుకోండి, తక్కువ తింటే 1 వేసుకోండి, 2 వేసుకోండి. అలానే ఒక ఎన్ని ఉన్నాయి, 1 2 ఒక 7 లవంగాలు, అలానే సొంపు, ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలానే కొన్ని మిరియాలు కొన్ని వేసుకోండి. అంటే కౌంట్ ఏం లేదు, అందాజుగా మీకు స్పైసీకి ఆ ఘాటుతనానికి సరిపోయేంత. సో ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి మనం, మిక్సీ కొట్టేసుకొని. గరం మసాలా అనమాట, ఇదే మసాలా. మీరు ధనియాల పొడి గిన్నెల పొడి మళ్ళీ వేసుకోవచ్చు, బట్ ఇది మెయిన్ మసాలా. ఇది లేకుంటే బిర్యానీ వేస్ట్, ఇంకా మీరు చేసుకునే కూడా వేస్టే. సో ఇప్పుడు మొత్తం మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ స్విచ్ చేయాలి. సో ఇలాంటి జరుగుతుందంటే కొద్ది జాగ్రత్తలు చూసుకోవాలా. గుండె దళ అనేది తెలుసా. మరి మెత్త కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మీరు పొడి చేసుకున్నారంటే అంత చల్ల చెదరైపోతుంది. పాస్ చేయక. సో యాక్చువల్గా ఏమైందంటే మిక్సీలో మెదగలే గాయస్, అవన్నీ మిక్సీలో మెదగలే, అందుకే రోట్లో దంచుతున్నాం. ఎంత మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి ఇవి వాటికనే చేయాలన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు, మన జయ వాళ్ళు ఇది దంచుకొని తినే బాగా స్ట్రాంగ్ ఉన్నారు. ఏంటి ఇట్లా కింద పోతా అంటే అటు వేసుకొని మళ్ళీ దంచుకోవడమేనమాట. సో దంచేసినాం గాయస్, లైక్ మోస్ట్లీ అంతా మెదిగిపోయింది. సో ఇటున్నా కూడా పర్లేదు, మంచి ఫ్లేవర్ వస్తుంది దాంట్లో అంతా దిగేసి. సో దీంతో ఇప్పుడు అవసరం లేదు, ఇది పక్కన పెట్టేసి మనం మెయిన్ దాంట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. సో అది కూడా చూపిస్తాను, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. సో మీరు అనుకుని ఉండొచ్చు ఇదేంది నెయ్యి ఇంపార్టెంట్ అన్నాడు కదా, నెయ్యి వేయలేదని. సో మనం ఊరిక ఫ్రైకే ఇది వేసుకుంటున్నాం. దీని కథ ముందు ముసలమ్మ పండగ ఉంది, దీనికి నెయ్యికి మొత్తం ఆడేస్తాం. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్. మీరు దాన్ని ఫిరక్ కావకండి. సో నెయ్యి లైట్ హీట్ అయినా పర్లేదు. సో మెంతి కూరకు వేసుకుందాం. మెంతి కూరకు, అలానే గ్రీన్ చిల్లీస్ చెప్పాం కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాం. అలానే కొత్తిమీర, పుదీనా. మీ దగ్గర కొద్దిగా పెద్ద బౌల్ ఉంటే పెద్ద బౌల్ తీసుకోండి. నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి నాకు ఇది సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే ఈ గడ్డ తీసుకొని నేను మొత్తం కలిపేయాలి. ఒక 5 మినిట్స్ అంటే మగ్గేంత వరకు. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం వేసుకున్నామంటే మెంతికూర, అలానే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకున్నాం అన్నమాట. ఇది బాగా ఏగిపోయింది. సో ఎందుకు కడాయిలు ఎక్కువ ఉన్నాయి అనుకోకండి, కడాయిలు కూడా వేసుకోండి, ఏం కాదు. ఆకు అయితే కన్నా మీకు ఇంత వేస్తే ఇంత కూడా రాదు అనమాట, ఇంత కూడా రాదు. సో మీరు ఇంత వేస్తే ఇంత కూడా రాదు అనమాట. సో కడాయిలు వేసినా కూడా మీకు అదే టేస్ట్ వస్తుంది అనమాట, ఆకున్న టేస్ట్ వస్తుంది. బట్ మెంతికూరకు మాత్రం కడియాలు తీసేసుకోండి, ఓకేనా. సో ఇది చల్లగైన తర్వాత స్టవ్ కూడా కట్టేసిన, చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి.
వెన్న ముద్దలా ఉండాలి పేస్ట్, అంత మెత్తగా ఉండాలన్నమాట. ఓకేనా? సో మిక్సీ పట్టిన తర్వాత దాని రూపురేఖలన్నీ మీకు చూపిస్తాను నేను, సో ఎట్లుంటుంది అనేసి. సో ఆ పేస్ట్ని మొత్తం ఇట్లా చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత ఫైన్గా వచ్చిందో పేస్ట్? సో ఇప్పుడు చూపిస్తాను. సో చూసారా ఇట్లా మెత్తగా చేసుకోవాలి పేస్ట్. సో ఇదే అనమాట దాని కలరు. దొన్న బిర్యానీ ఎందుకెళ్ళ ఆకుపచ్చగా ఉంటుందంటే ఇదే మహారాజా అనమాట దానికి. సో ఇప్పుడు ఇంకా చికెన్ ఎట్లా చేయాలనేసి చూద్దాం, దానికి మసాలా అంతా. సో ఇలాంటి కుక్కర్ నాకు ఇది సరిపోతుంది అనమాట, సరిపోతుంది నాకు. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేయించుకొని మీకు చూపిస్తాను. సో ఈ బిర్యానీకి మనం ఎంత ఆయిల్ వాడాలంటే 8 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట దీనికి. ఇది సరిపోతుంది ఆయిల్, ఇంచుమించు 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అది. ఓకేనా? సో ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టార్ అందులో వేసినాము, బట్ ఇది ఫ్లేవర్ కోసం ఒక 2 స్టార్లు. సో బిర్యానీ ఆకులు. ఓకేనా? కొద్దిగా సోంపు, కొద్దిగా ఎక్కువ వద్దు, కొద్దిగా సోంపు. సో వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించితే ఏమైందంటే మాడిపోయి బిర్యానీ చేదొచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇవి కొద్దిగా అయ్యేంత వరకు లేదు అనుకుంటా అంటే గ్యాస్ ఆగిపోయింది. గ్యాస్ సారీ, ఎందుకు ఎగడం లేదు అనుకుంటాను నేను, గ్యాస్ ఆగిపోయింది. అలాగే నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. సో ఈ వేగేంత వరకు అనమాట మనం అట్లా పెట్టుకోవాలి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. సో అట్లా పేలుతామంటే కొద్దిగా జాగ్రత్త. సో చెక్క వేగేటప్పుడు స్మెల్ వస్తుంది. ఇప్పుడు వేగిపోయినాయి, నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను దీంట్లో. ఇది 3 పెద్ద ఆనియన్స్, 3 పెద్ద సైజ్ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. 5 నిమిషాలు వేపుకున్న తర్వాత మీకు రెడ్గా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. సో ఇవి ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది వేయడానికి. మీరు చూసుకుంటూ కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ నాకు ఈ రేంజ్లో మనకి బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో హోమ్ మేడ్ అనమాట. కొద్దిగా పసుపు వేసాం, ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉండేదానికి అనమాట. సో వేసుకున్న తర్వాత బాగా దీన్ని కలుపుకోవాలి బాగా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది నాకు. సో ఒక 2 బిగ్ సైజ్ టమాటోస్ అనమాట. ఇవేం సన్నగా అవసరం లేదు, కొద్దిగా లావుగా వస్తుంది. సో ఇవి కూడా దీనిలో వేసేసిన తర్వాత ఇది కూడా బాగా వేగాలి. ఏమంటే బాగా వేగాలన్నమాట ఇవి కూడా. ఇంకా దీంట్లో పసుపు మీ ఏం వేయకండి మీరు అసలుకి. ఇంకా ఉప్పు ఎప్పుడు వేస్తారంటే మీరు చికెన్లో కొద్దిగా వేసింటారు, అలానే చికెన్లో వేసింటారు, మీరు రైస్లో కూడా వేస్తూ ఉంటారు. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి మనం ఉప్పు చూసుకొని ఒకసారి. నాకు చికెన్లో వేసినా సరిపోద్ది అనుకుంటున్నా. ఒకవేళ సరిపోకుంటే నేను మళ్ళీ వేస్తాను ఉప్పు. సో ఇది కొద్దిగా మగ్గడిచ్చిన తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత కాదు, ఇది వేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి, మన కింగ్ మహారాజా మసాలా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం ఈ మసాలా ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఆ మసాలా మీరు తర్వాతనే వేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు మేము బిర్యానీ చేస్తున్నాం. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా మామ మసాలా వేస్తున్నాడు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హర్ష ఛానల్కి. ఇప్పుడు బ్లాగ్కి వెళ్తున్నాం. సో టమాటా కూడా అయిపోయినాయి, మనం దంచుకున్నాం. ఏమనుకోకటి కొద్దిగా వెయిట్ ఉంది. ఆ మసాలా మొత్తం నీళ్ళు వేయాలి, దంచుకున్న మసాలా. సో మొత్తం దాన్ని వేసేసా.
మొత్తం వేసేసాను మన దాంట్లో. ఇది కూడా దీంట్లో బాగా కలుపుకోవాలి. కలర్ అట్లుందని ఏమి అనుకోకండి. మనం ఆ మసాలా వేస్తాం ఇప్పుడు కొద్దిగా అయిన తర్వాత. అంటే దీనిలో కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా సో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. తెలిసిందేగా మన తెలుగు వాళ్ళు 1 స్పూన్ అంటే 1.5 స్పూన్ అని అర్థం. 1 అట్లా కొసరేస్తే కానీ మనకు నిద్ర పట్టదు అన్నమాట. సో అది కూడా వేసుకోవాలి. సో ఇప్పటికే స్మెల్ అయితే అదిరిపోతుంది అన్నమాట. సో మామూలుగా ఉండదు అన్నమాట. ఇది వేగేంత వరకు మనము బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్ మొత్తం వేసుకోవాలన్నమాట. ఇది వేసుకున్న తర్వాత నేను మిక్సీలో పట్టుకున్న దీని వాటర్ అంటే మనం ఏం వేస్ట్ చేయకూడదు. సో ఇది బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది మనకు పచ్చి వాసన పోయేంత వరకు మనం కొద్ది కలుపుతూ ఉండాలి. దీన్ని పక్కన పెట్టకూడదు. పక్కన పెట్టామంటే మళ్ళీ ఆల్రెడీ, ఎందుకంటే ఆ పేస్ట్ ఆల్రెడీ ఉడికిపోయింది. మనం ఉడికిన తర్వాతనే మనము దీనికి వేసినాం కాబట్టి, మిక్సీ గ్రైండ్ చేసినాం కాబట్టి, సో మనం ఎక్కువసేపు ఉడికిపోతుంది. మనం అటు పక్కన పెట్టేస్తామంటే కింద అది స్మెల్ మారిపోతుంది. సో మీకు అప్పుడు తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు బాగా కొద్దిగా కలుపుతూ కొద్దిగా స్మెల్ పోయేంత వరకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మారిపోతుంది. నేను ఏంది ఇంకా ఎంతసేపు అనుకుంటున్నా. ఉడికిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం దీనిలో పడేయాలి. దీంట్లో వేయాలన్నమాట. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ చిట్టి ముత్యాల రైస్ 2 కప్స్ తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ రైస్ తీసుకున్నా. సో నేను 4 కప్స్ వాటర్ తీసుకుంటున్నా, ప్లస్ ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా, ఎందుకంటే నాకు చికెన్ ఉడికేదానికి కావాలి. సో ఫైనల్గా ఇది మీరు చికెన్ వేసుకున్న తర్వాత మసాలాలో ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మీ వాటర్ వేసుకోవాలి. ఎంత మొత్తం 4.5 కప్స్ నేను వాటర్ వేసుకున్నాను. మీరు గ్లాస్ తీసుకుంటే 4.5 కప్స్ గ్లాస్ తీసుకోండి. ఎంత రైస్ వేసుకుంటే ఒక కప్పుకి 2 కప్పులు అనమాట. ఇది ఎసురు కూడా ఉప్పు చూసుకోండి. అండ్ నేను చూస్తాను ఉప్పు. యాక్చువల్గా ఉప్పు అసలు లేదనమాట. ఉప్పు ఎప్పటికైనా తక్కువ వేసుకోండి, మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకోలేము. సో ఒకసారి నేను కలపెట్టుకున్న తర్వాత ఉప్పు చూస్తా, టేస్ట్ చూస్తున్నాను. ఎసురు ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫుల్ లెమన్ తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. మీరు ఇది వేసుకున్నారనేసి దాన్ని అట్లా ఇట్లా తిప్పితే కన్నా రైస్ మొత్తం దీని అరోమా మొత్తం పోతుంది అనమాట. మీరు రైస్ వేసుకున్న తర్వాత అసలు కలపకూడదు. సో నేను రైస్ వేసిన, ఇప్పుడు ఎట్ట కలుపుతున్నానో చూడండి. ఎక్కువసార్లు కలపద్దు, ఒక రెండు సార్లు అట్లా కలిపేసి మీరు పక్కన పెట్టేసేయండి. ఇంకెప్పుడు వేస్తారా బాబు నెయ్యి అనుకుంటారు. టైం వచ్చేసింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. జిఆర్బి పూస నెయ్యి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు తిప్పేసుకోండి. ఎందుకంటే ఆ రైసు ఆ నెయ్యి కలిసేంత వరకు తిప్పేసుకోండి.
పెట్టాల్సిన అవసరం లేదన్నమాట దీనికి. ఇప్పుడు మీరు మూత పెట్టకూడదు దీనికి. మూత పెడితే బాగుండదు. దీన్ని మూత పెట్టుకోకుండానే మనం తిప్పుకుంటూ ఉండాలి. మూత పెట్టుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. సో మనది రొట్టె పెనం ఉంటుంది కదా, ఆ పెనం పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసుకొని అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే కదా దీని కథ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు మనం బిర్యానీ. చూసారా ఆ నెయ్యి పైన పైన తేలుతూ ఉంటే ఎంతే తినొచ్చండి. మన బాబాయ్ ఉంటారు కదా, కుకింగ్ బాబాయ్, అబ్బా బాబా అంటారు. అంతకన్నా ఆయనలా చేసినా ఆయనలానే మీరు అంటారు ఇట్లా ఇది తింటే. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే కదా అంటే నిదానం కలుపుకుంటూ ఉండాలి. చిట్టి ముత్యాల దొన్నె బిర్యానీ చిట్టి ముత్యాలతోనే చేస్తాం అన్నమాట. దీన్ని దొన్నె బిర్యానీ కన్నా గ్రీన్ సిటీ బిర్యానీ అనొచ్చు. ఎందుకంటే మొత్తం పచ్చగానే ఉంటుంది, మీ కళ్ళకు కూడా అంత ఎఫెక్ట్ కాదు. మంచి స్పైసెస్తో, మీడియం స్పైసెస్, మీ పిల్లలకి ఇస్తే అవి పక్కనే వేస్తారు అనేది ఏం ఉండదు. ఓకేనా, నీకు తినచ్చు. సో ఇప్పుడు ఏం చేశానంటే అన్నము ఎసురు పోయేంత వరకు నేను మూత పెట్టకుండా తిప్పుకుంటూ ఈ కన్సెంటేజ్ లైక్ ఈ టెక్స్చర్లోకి వచ్చిన వరకు నేను పెట్టుకున్నాను. అంటే మీకు కనబడుతుందా, అంటే సగం రైస్ అయిపోయింది, సగం ఉడికింది రైస్. సగం ఉడికిన తర్వాత నేను ఏం చేశానంటే ఇప్పుడు మొత్తం దీన్ని నార్మల్గా పెట్టేసి మన ఇంట్లో రొట్టెల పెనం ఉంటుంది మన ఇంట్లో. ఆ పెనం పెట్టేసి నేను పైన దమ్ పెట్టేస్తాను. ఆ దమ్ ఎట్ట పెడుతున్నా అంటే ఈ రేకు తీసుకుంటున్నాను. చూసారు, ఈ రేకు తీసి పెట్టేసుకుంటున్నా. సో మీ దగ్గర బరువు ఉంటే ఏమన్నా బరువు పెట్టుకుని, నా దగ్గర బరువు ఏం లేదు. సో నేనేం చేస్తానంటే రోల్ ఉంది కదా, ఈ రోల్ని దీనిపైన పెట్టేసట. సో ఇది మొత్తం ఓవరాల్ టెక్స్చర్ అనమాట. సో కింద మంట లో ఫ్లేమ్లో ఆ రకమైన ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఒక 15 మినిట్స్ అటు పెట్టుకొని ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మీరు పక్కన పెట్టేసుకోవాలి. సో మీకు అప్పుడు వస్తుంది. మీకు ఫైనల్లో ఎట్లా వస్తుందో నేను చూపిస్తాను నేను. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. సో ఫైనల్గా దమ్ పెట్టిన తర్వాత నాకు ఇలా వచ్చింది. యాక్చువల్గా దొన్న బిర్యానీ పొడి ఉండేదానికన్నా ఇట్లా కొద్దిగా మెత్తగా ఉండేదే బాగుంటుంది టేస్ట్. అట్లే ఉండాలి టేస్ట్. సో చూసా అరోమా వచ్చినట్టుందో, చాలా బాగుంది టేస్ట్. సో నేను మా మామ కోసం వెయిట్ చేస్తున్నా.